మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో సంగారెడ్డిలోని రెడ్లెస్ హోటల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో చింత ప్రభాకర్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి. చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్. ఉద్యమంలో ఎలాంటి పోరాటాలు చేశామో అందరికీ తెలుసు. మెడికల్ కాలేజీలు, పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేసినది కేసీఆర్. కాంగ్రెస్, భాజపా ప్రాజెక్టులు పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. రాష్ట్రంలో ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది. మాట్లాడుతున్న తీరుకు, చేస్తున్న పనికి పొంతన లేదు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలి. రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ముందుకు నడిపినది కేసీఆర్ ప్రభుత్వం. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించే విధంగా కృషి చేయాలి. దేవుడి పేరుపై ఓట్లు అడుగుతున్నారు. మా అభ్యర్థి చదువుకున్న వ్యక్తి, విజ్ఞానవంతుడు, గౌరవ పదవిలో పనిచేసిన అనుభవం ఉంది. మెదక్కి అన్ని రకాల నిధులు తెచ్చే వ్యక్తి భారాస అభ్యర్థి. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలను మేము గ్యారెంటీ. 13వ తేదీన కారు గుర్తుకు వేయండి. తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజలు ఓట్లు వేయాలి అని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరి, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు నక్క నాగరాజ్ గౌడ్, నాని, పార్టీ నాయకులు నారాయణ, మసూద్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రకారం సాయంత్రానికి వస్తున్న సందర్భంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన విజ్ఞానమైన ఓటర్లకి, విజ్ఞానవంతులైన ఓటర్లకి నేను హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తున్నాను. ఎన్నికల్లో మీ ఓటును వివేచనతో ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తికి ఓటేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతూ, మరి ఈ మెదక్ ప్రాంతానికి సంబంధించి మనం ఒకసారి మనకు ఆలోచన చేసుకుంటే 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో మన కష్టాలన్నీ మనకు తెలుసు. ఎన్ని కష్టాలు కూడా ఈ ఉమ్మడి జిల్లాని మనం ఒకసారి ఆలోచన చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ రథసారథి చావునోట్లో పడగొట్టి ఉద్యమాన్ని సైతం ఉవ్వెత్తున తీసుకెళ్లి మొత్తంగా మెదక్ జిల్లాకు సంబంధించే అందరినీ భాగస్వామ్యం చేసి పేదలకి కొట్టిన విషయం మనందరికీ తెలుసు. మరి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి ఆయన స్వప్నం సాకారం అవుతున్న సందర్భంగా మరి ఎన్నికలు సార్వత్రికంగా వచ్చి ఈరోజు ప్రభుత్వం పైన
మీరు మొక్కలోని ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈ జిల్లాని ఈ ప్రాంతాన్ని ఎన్ని రకాల అభివృద్ధి చేసిందో మన కళ్ళకు ఉన్నాయి. ఈ జిల్లాలో 3 జిల్లాలు ఏర్పాటు చేసి 3 మెడికల్ కాలేజీలు, డివిజన్లు, ఈరోజు గ్రామ పంచాయతీలు, అదేవిధంగా తండాలు, డిజైన్ తండాలన్నీ కూడా స్వయం పాలన చేసుకోవాలనే దిశగా తండాలు గ్రామ పంచాయతీలు చేసుకునేట్టుగా మరి మనకెన్నో రెసిడెన్షియల్ కాలేజీలు కానీ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు, ఈరోజు హాస్పిటళ్ళు అన్ని చేసుకొని బాగా అభివృద్ధి దిశగా వెళ్తున్న సందర్భంగా మరి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఈ ప్రాజెక్టులన్నీ బాగా చేస్తున్న సందర్భంగా ఆ అభివృద్ధి కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళైతేనే వ్యతిరేకించి తిరస్కరించి కాంగ్రెస్ వాళ్ళైతే ఏకంగా కోర్టులో కేసు వేసి ఆ ప్రాజెక్టులు ఏవి జరగకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఆ వాళ్ళు అలవి కానీ ఆచరణకు సాధ్యంగానే ఈరోజు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మొండి చేసి చూపిస్తున్న విషయం కూడా ప్రజలు విసిగిపోయి ఈరోజు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా ప్రజలు మరి ఈరోజు స్వాగతం పలుకుతూ నీరాజన పలుకుతూ మరి వారు మాట్లాడుతున్న తీరుకి ప్రజలు నువ్వే ఉండాలని చెప్పి నినాదాలు కూడా వినిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇవన్నీ పోతే విజ్ఞతతో ఆలోచన చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్గా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దేశానికి ఒక దిక్సూచిగా దేశంలో అందరూ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా ఉదాహరణ తీసుకునే స్థాయిలో నడిపించినటువంటి సుపరిపాలన. మరి ఈరోజు ప్రజలను ఒకటే కొడుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం మీద కానీ మరి పోరాటం చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ సంక్షేమాలు అన్ని తీర్చడానికి మనం ఈరోజు వెంకటరామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థికి మీరు నిండు మనసుతో ఆశీర్వదించి మీ పూర్తి సపోర్టు మద్దతు ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా మీ ద్వారా కోరుతాము. 3 అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి గురించి ఒక పార్టీ గురించి మాట్లాడితే మరి వాళ్ళు ఆ వ్యక్తి ఎటువంటి వచ్చో మనందరికీ తెలుసు. మరి ఈరోజు మోడీ పేరు మీదనో దేవుడి పేరు మీదనో ఓట్లాడారు. ఇంకో వ్యక్తి మరి ఈరోజు చదువు లేదు, మరి ఏం చేస్తాడు అనేది కూడా తెలియదు. మరి మా అభ్యర్థి అయితే విజ్ఞానవంతుడు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మరి 11 ఏళ్ళు ఈరోజు డిప్యూటీ జాయింట్ కలెక్టర్గా మనోరంగా కలెక్టర్గా పనిచేసిన సుదీర్ఘ అనుభవంతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి శాఖల్లో
ఏ శాఖలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకొని డబ్బులు తీసుకురావాలి అభివృద్ధికి, మరి పార్లమెంట్లో తొమ్మిది శైలిలో కొట్లాడటానికి ఈరోజు తెలివైన వాడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సంగారెడ్డి ఈ మెదక్ ప్రాంతానికి నిధులు తీసుకోవడంలో కానీ మరి అన్ని రకాలుగా సమర్థుడు. మరి ఆయన స్వతహాగా తన సొంత డ్రెస్సుతో 100 కోట్లతో విద్య పైన ఈరోజు ఖర్చు పెట్టా అని చెప్పన్నాడు. దానికి ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం. ఆయన ఏ మాట అయితే ఈరోజు ఇచ్చిందో అది దానికి మేము గ్యారంటీ, దానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. చేపించి తీస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక భక్షణాలు పేదవాళ్ళకి సంబంధించి ఈరోజు ₹1 ఆ భక్షణాల్లో అన్ని వసతులు సౌకర్యాలు కలిగి మరి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టపడకుండా భారం పడకుండా ఉండే పరిస్థితిని ఈరోజు కల్పిస్తానని చెప్పి వారు చెప్పడం, అది కూడా త్వరలో 9 మాసాల్లో పూర్తి చేస్తానని, 9 మాసాల తర్వాత పూర్తి చేస్తానని చెప్పడం, మరి ఖచ్చితంగా అది చెప్పించే దాంట్లో మా పాత్ర కూడా మరి మేము ఖచ్చితంగా ఫోర్స్ పెట్టి చేపిస్తాం. అంతేకాకుండా ఈరోజు తన సొంత నిధులే కాకుండా తనకు వచ్చే హామీని కూడా సంక్షేమానికి ఖర్చు పెడతానని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. మరి అభ్యర్థుల విషయానికి వస్తే మరి విజ్ఞానవంతులైన ప్రజలు మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఖచ్చితంగా 13వ తారీఖు నాడు ఈ అమూల్యమైన ఓటు కారు గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, మరి మీరందరూ కూడా ఏ తప్పుడు ప్రచారాలకు సంబంధించి బీజేపీకి సంబంధించి ఒక అభ్యర్థి అయితే సిద్ధస్తులు ఫేక్ ప్రచారాలు చేయడం కానీ, మార్పింగ్ చేసి ప్రచార సాధనాలు ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి వేటిని నమ్మకుండా విఘ్నులైన మీరు, విజ్ఞానాన్ని వదులైన మీరు నిండు మనసుతో మా అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. రేపు 13 నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సాయంత్రం తోటి ప్రచార పర్వం ముగుస్తూ ఉంది. మరి దానికి సంబంధించిన విషయాలు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలు ఎందుకు ఓట్లేని విషయంలో ఇలా మనం అందరం కలిసింది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా నరారి రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరి గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, కౌన్సిలర్సు నాగరాజ్ గౌడ్ గారు, నాని గారు, పార్టీ నాయకులు నారాయణ గారు, అఫ్జల్ గారు, మసూద్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మేము ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, మరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతోని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మరిన్నిసార్లు మోసం చేయడానికి, మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందనే విషయంలో గ్రామాలకు తీసుకెళ్ళినప్పుడు మంచి స్పందనతోని ప్రజలందరూ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు ఎన్నికల్లో ఏ విధంగా అయితే సపోర్ట్ చేసిందో ఈ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలవనియొద్దని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళు ఏమి అభివృద్ధి చేయలే 10 ఏళ్లల్లా. సంగారెడ్డికి మెట్రో రైలు కావాలంటే కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అమృత్ సిటీలో సంగారెడ్డి పట్టణాన్ని చేర్చాలన్నప్పుడు కూడా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాబట్టి సంగారెడ్డికి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. చింతా ప్రభాకర్ గారు గతంలో ఎమ్మెల్యేగా లేనప్పటికీ కూడా ప్రభుత్వం ఉన్నదన్న ఆలోచనతో నా ప్రజలను ఆలోచన చేసి సంగారెడ్డి మున్సిపాలిటీ కానీ సదాశివపేట మున్సిపాలిటీ కానీ వేల కోట్ల రూపాయలు నిధులుకొచ్చి గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ రాగానే ఎస్డిఎఫ్ నిధులన్నింటినీ కూడా ఆపేసిన సంగతి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత చింతా ప్రభాకర్ గారు మరి ప్రభుత్వం దగ్గర కొట్లాడి మరి అసెంబ్లీలో మాట్లాడి అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి గారికి ఇచ్చి కలెక్టర్ గారికి ఇచ్చి 8.5 కోట్లు మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా మొన్ననే శాంక్షన్ చేయించిన విషయం ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి పార్టీ. మా నాయకులు సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అంత సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే పార్టీగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మెదక్ పార్లమెంటు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎట్లయితే అభివృద్ధి చెందిందో కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణను మళ్ళొకసారి అంధకారంలో పడేయడానికి చూస్తున్న సందర్భంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా సపోర్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభ్యర్థుల విషయంలో కూడా 3 అభ్యర్థులను మీరు బేరీజు వేసుకొని వెంకట్రామరెడ్డి గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఎందుకు వచ్చిండు, సేవా గుణంతోనే ముందుకు వచ్చిండు. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పినాం, అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు ఎక్కువైతే ఉన్నాయి. చిన్నగా ఎవరైనా మురం కొట్టుకుంటే కూడా ట్రాక్టర్లు మరి పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ ట్రాక్టర్ మురం మీద ఇల్లు కట్టుకున్న మురం తీస్తే కూడా ట్రాక్టర్లు సీజ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంతోపాటు మరి ఎవరు కూడా అధికారులు ప్రభుత్వం అండగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా భయపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ అని చెప్పి ఆలోచన చేసి వెంకటరామరెడ్డి గారు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి తోడుగా ఎంపీ గారు కూడా ఉంటే ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా తప్పకుండా కొట్లాడి తీసుకొచ్చే పార్టీ మాది. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఏ విధంగా అయితే ప్రభాకరణ కోట్లు వేసారో పెద్ద ఎత్తున రేపు కూడా తప్పుడు మాటలు మాయమాటలు ప్రలోభాలకు గురి చేస్తే మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీల మాటలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అసెంబ్లీలో మెజారిటీ ప్రభాకరణకు ఇచ్చినట్టే మరొకసారి మరి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజుతో ప్రచారం ముగియబోతా ఉంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మెదక్ పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. దయచేసి గతంలో బీఆర్ఎస్ పాలనని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని ఒక్కసారి ఆ తేడాను గమనించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభివృద్ధిలో సంక్షేమంలో మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణను అభివృద్ధి దిశలో మరి పరిగెత్తించడంలో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి అనేక అభివృద్ధిలో సంక్షేమంలో తెలంగాణ ప్రప్రథమ స్థానంలో మరి ముందున్నదనేది వాళ్ళే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో చెప్పలేనన్ని వాగ్దానాలు, ఇవ్వలేనన్ని వాగ్దానాలు చేస్తూ ఇప్పటికీ ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేకుండా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆగస్టు 15 తర్వాత మీ అందరికీ మేము చెప్పిన హామీలన్నీ తీరుస్తామని ఒక విధంగా చెప్పడం, మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేము చెప్పిన వాగ్దానాన్ని అమలు పరుస్తాం, లేకుంటే సాధ్యం కాదని ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మాటలు చెప్తున్న తీరును గమనించాలని నేను చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముందస్తు ఆలోచన లేదు. ఒకవేళ అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా మొన్నటికి మొన్న మరి సాగునీరు త్రాగునీరులో తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండే, కానీ చాలా గ్రామాలలో తాగునీరుకి ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఎక్కడన్నా మైనర్ రిపేర్స్ వస్తే కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన ఆలోచన కూడా లేని
ప్రభుత్వ తీరు మనకు కనబడతా ఉంది. మొన్న వరి ధాన్యం అమ్మడంలో కానీ, కరెంటు కోతల విషయంలో కానీ, మరి ప్రజలు పడుతున్న ఇబ్బంది వాళ్ళకు పట్టనట్టుగా ఉంది. దయచేసి ఈ తేడాను గమనించాలని చెప్పేసి ఓటర్ మహాశయులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క విషయంలో కూడా అటు అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపిన పరిస్థితి మనకు తెలుసు. మెడికల్ కాలేజీల విషయంలో కానీ, రైల్వే కోచ్లు, రైల్వే లైన్ల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అనేక రక్షణ శాఖకు సంబంధించి, బిఎస్ఎన్ఎల్ లాంటి టెలిఫోన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి, విమానయాన సర్వీసులకు సంబంధించి అన్నిటినీ కార్పొరేషన్ పరం చేసి మరి అందరికీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మనకు కనబడ్డది. తెలంగాణకు ఏ రంగంలో కూడా సంక్షేమంలో, అభివృద్ధిలో నిధులు ఇవ్వకుండా మరి వివక్ష చూపిన వారు ఈరోజు కల్లిబొల్లి మాటలతో మళ్ళీ ఏదో చేస్తామని మన ముందుకు వస్తున్న తీరు ప్రజలంతా గమనించాలని, దీన్ని బేరీజు వేసుకొని మీరు న్యాయమైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా రేపు తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో ఒక ప్రశ్నించే గొంతుక కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ కోసం పోరాడాల్సిన వ్యక్తి పార్లమెంట్లో ఒకరు అవసరం. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులంతా ఆలోచన చేసి విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ, అప్పీల్ చేస్తూ, మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి సంగారెడ్డి నియోజకవర్గానికి ఏదైతే భారీ మెజార్టీతో అన్న చింతా ప్రభాకర్ గారిని గెలిపించారో తిరిగి మీ ఆశీర్వాదం అదేవిధంగా ఉండాలని చెప్పి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.